వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. ఉగ్రవాదులు జన్మించిన పాకిస్తాన్తో మనము మ్యాచ్లు ఆడకూడదని నేడు భారతదేశంలోని ప్రతి యువకుడి తల్లి మరియు సోదరి డిమాండ్ అని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రేపు దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది. యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశభక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ని మనం బైకాట్ చేయాలని నేను BCCI అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పహల్గామ్లో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపినారు అందరూ కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పహల్గామ్ పైన అటాక్ అయిన తర్వాత సింధూరు ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డలపైన కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన కానీ ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు. ఈ భయపడి పాకిస్తాన్ వాళ్ళు మోదీ గారి ముందు ఏ విధంగా వంగిపోయినారు మొత్తం ప్రపంచం చూసినారు. ఇట్లాంటి సమయంలో మనం పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకపోతే మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినారు. అసలు ఈ పాకిస్తాన్ భారత్ ఈ టోర్నమెంట్ జరగకూడదు అని కూడా చాలా వరకు అడ్వకేట్లు పిటిషన్ కూడా వేసినారు. చాలా వరకు ఈ పహల్గామ్లో చనిపోయిన మన హిందువులు ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటున్నారు అసలు పాకిస్తాన్ నుంచి మనం ఈ టోర్నమెంట్ ఆడొద్దు, ఈ మ్యాచ్ ఆడొద్దని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరు వ్యతిరేకిస్తున్నారు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో కొద్దిగా BCCI పెద్దలు దృష్టి పెట్టి వాళ్ళతోని మ్యాచ్ ఆడకపోతే మంచిదని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను.